షాపింగ్ కాయమే దేకో ఎట్లా ఉంటుందో చూడండి షాపు ఇక్కడ. ఆయన పార్కింగ్ వేసి వస్తుండు పాపం. అమ్మ బాబాయ్, షాపింగ్ ఎక్కడ నాకుంది కదా, అదే చూస్తున్నా. वो एक 20,000 एक 20,000 है. ये पूरा फॉरेनर्स का है. फॉरेनर्स शॉपिंग. वो मैडम ये कितना में है? ये मोती वाला वो ब्लैक में. హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఇది ఇప్పటి వీడియో అనుకుంటారు కదా, అదేనండి. గోవాలో పోయినప్పటి ఇంకా కొన్ని వీడియోస్ మిగిలిపోయినాయి కదా, నేను అప్లోడ్ చేయలేకపోయినా. కాబట్టి ఇప్పుడు మీకు షాపింగ్ ఎట్లా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. చాలా సూపర్ ఉంటుందండి షాపింగ్ అయితే. నాకు కొత్త రకంగా అనిపించింది. ఇప్పటి వరకు నేను ఇట్లాంటి షాపింగ్ ఎక్కడ చూడలేను. ఇంత కాస్ట్లీ షాపింగ్ కూడా నేను ఎప్పుడు చేయలేను. మా ఆయన అక్కడ కంటెలాగా ఉంటుంది, అది తీసుకో, కంటె తీసుకో, నువ్వు కాలుకు పెట్టుకోవచ్చు అంటే మెడలో ఇట్లా టైట్ ఆ కంటెలాగా ఉంటుంది కదా రౌండ్ షేప్లో, దాన్ని తీసుకో, సిల్వర్ కలర్ బాగుంది, అది నీకు ఒక కాలుకి పెట్టుకోవచ్చు, స్టైల్గా ఉంటుంది అని అన్నారు. ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మా ఆయన నాకు అట్లాంటివి తీసుకొచ్చిండు. నేను ఒకసారి మీకు చూపిస్తాను. అప్పుడప్పుడు నేను చేతికి కూడా పెట్టుకుంటా, అది సిల్వర్ది, కాలుకి పెట్టుకుంటా, చేతికి పెట్టుకుంటా, మెడలో పెట్టుకుంటా, అట్లనే అనుకున్నాడు. కానీ అది కాస్ట్ మీకు చెప్పిన కదా నేను, ఒక్కటి ఈచ్ వన్ వచ్చేసి 20,000 చెప్పిండ్రు. ఇంకా తక్కువ చేసుడు అని అంటే ఏ 1-2,000 తక్కువ చేశారో. మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ, రంగురంగుల స్టోన్స్, ఉంగరాలు అయితే 2,000, 2,500, 3,000, 5,000 అట్లా ఉన్నాయి. అన్నీ కాస్ట్ బాగున్నాయి. మొత్తం అక్కడ ఫారినర్స్ షాపింగ్ చేస్తున్నారు. అక్కడ ఎట్లా అంటే మన అంగట్ల కదా కింద పెట్టుకొని చిన్న చిన్న స్టూల్స్ వేసుకొని కూర్చుంటాం కదా, అట్లా ఓన్లీ షాపుల్లో కొద్ది లేవు, మొత్తం ఒక పెద్ద ఏరియా. మోటా వాళ్ళ మోటీ కితనే మే రేట్ है? 7,000 అంట. ఇది ఒరిజినల్ బడా మోती सब वाला है, बड़ा मोती. वो ओरिजिनल है. अच्छा दिख रहा है. लास्ट कम को क्या कितने को आता है ये एक माला? वो उधर है ना. చూసిండ్రు కదా, 7,000, 8,000 అట్లా చెప్తున్నాడు. మనం బాగా కృషి చేసి బాగా కావాలంటే 5-6కి అట్లా ఇస్తాడు కావచ్చు. కానీ ఇక నాకు తీసుకునే మూడు లేదు గంత పెద్ద రేట్లు పెట్టి. ఇంకా ఫారినర్స్తో మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడింది కూడా చూపిస్తా. వాళ్ళతో కూడా మనము కొంచెం అట్లా చూపించాలి కదా, వాళ్ళ టాకింగ్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతా. మేమైతే మంచిగా షాపింగ్ చేసుకుంటే ఏరినామో, మా ఆయన అయితే ఏం చేస్తున్నాడో మీకు ముందు చూపిస్తా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచిగా ఉంది షాపింగ్, అది కూడా చూడండి, ఓకేనా? కానీ ఇంకా ఇక్కడ నుంచి మేము వేరే షాప్కు పోదామని అనుకున్నాం. అరే అక్కడ బ్యాగ్ ఉండే మనది, మరి దాని మీద రైతాకేనా ఎట్లా ఉంటుందండి గాడిపే చూసిండ్రా, కొంప మునిగిపోయింది కథ. మేమైతే ఇక్కడ రోడ్డు పైన పార్క్ చేసినామనేసి ఒక పోలీసులు అయితే అట్లా లాక్ వేసేసి పోయిండ్రు. అందరు లైన్ ఉన్నది కదా, లైన్లో పెట్టాలన్నట. కానీ ఇట్లా పెట్టేసినాం, మాకు తెలియదు కదా కొత్తగా ప్లేస్. మా ఆయన అయితే ఫుల్ టెన్షన్ అయిపోయి అక్కడనే పోలీసులది వ్యాన్ కొంచెం దూరంలో ఉండే మళ్ళీ వచ్చిండ్రు ఒక అరగంట తర్వాత. అక్కడ నంబర్ కూడా రాసి అక్కడ పెట్టిపోతారు, మనకి కాల్ చేస్తే వచ్చిర్రు. మా ఆయన ఫుల్ టెన్షన్ పడ్డాడు. నేనన్న భయం ఎందుకు, అది మన బండి కాదు, ఆయనకు కాల్ చేస్తే అయిపోతుంది. రూల్స్ తెలియదు కదా, మనం దొంగతనం చేయలేము కదా. అయ్యో కొంచెం ఛానల్ కడతాం కానీ అని నేను అన్నీ ఫుల్గా డేర్గానే మాట్లాడినా. కానీ మా ఆయన అయితే అయ్యో ఇట్లా అని ఇట్లా ఫీల్ అయిపోయిండు. మస్తు అనుభవాలు అయితే కదా మనం కొత్త ప్లేస్లకు వెళ్తే. అమ్మ అదొక పట్టుకున్నారు పోలీసులు అని ఫుల్గా. మా ఆయన చూసిరా ఏం చేస్తున్నాడు, మా ఆయన పని మానేసుకుంటుండు. ఇక ఫుల్ అవే పని. నేను ఇటు షాపింగ్ చేస్తున్నా, మా ఆయన అటు షాపింగ్ చేసుకుంటుండు. చూసారా, మొత్తానికైతే మా షాపింగ్ ఇట్లా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ
ఏం జరుగుతుందో నాకైతే అర్థమైతలేదు. సరే ఏమైనా జరగని నాకు ఒక హ్యాపీగానే నేను తీస్తున్నా. ఇక అంతేనా. నెక్స్ట్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.